హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మరి ఈ యొక్క వీడియోలో మనం సినానిమ్స్లో భాగంగా స్పీడ్ టెస్ట్ నెంబర్ 7 చేయబోతున్నాం. ఇక్కడ 50 బిట్స్ ఉంటాయి. ఇక 50 బిట్స్కు అదే మాదిరిగా కింద వచ్చే ఆప్షన్స్లో ఉన్నటువంటి 4 మొత్తం మీద ఒక క్వశ్చన్ మీద 5 రకాల మీనింగ్స్ మనం చూడబోతాం. ప్రతి దానికి కూడా ప్రతి వర్డ్ కూడా తెలుగులో కూడా మీనింగ్ చేయడమే మనకి ప్రత్యేకత. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే సులభంగా ఇక పదాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, అదే మాదిరిగా ఒక డిఫికల్ట్ వర్డ్ వస్తే ఎట్లా గుర్తుపెట్టుకోవాలా అనేది కూడా ఇక్కడ చూస్తాం. బట్ ఏది ఏమైనా ఇంగ్లీష్కు కావాల్సినటువంటిది మెయిన్ ప్రధానాంశం ఏమంటే రివిజన్ రివిజన్ రివిజన్. సో దీన్ని మించిన అద్భుతం లేదు. సో దీనికి మించిన హార్డ్ వర్క్ లేదు, షార్ట్ కట్ లేదు. కేవలం రివిజన్ మీద మాత్రం పోవాలి. దానికి తెలుగులో కూడా మీనింగ్ చూసుకుంటే మనకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. క్వశ్చన్ నెంబర్ 26. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకంటే వైరూలెంట్ లేదంటే విరూలెంట్. దీని యొక్క సినోనిమ్ డిఫంక్టా, డెడ్లీనా, డేరింగా, డిసెప్టివా, ఇది మనం కనుక్కోవాలి ఇక్కడ. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వైరూలెంట్? సో వైరూలెంట్ మీన్స్ డిసీజ్. ఓకే, డిసీజ్ లేకపోతే పాయిజన్ మీన్స్ ఎక్స్ట్రీమ్లీ సివియర్ అంటున్నాడు. ఎక్స్ట్రీమ్లీ సివియర్ ఆర్ హార్మ్ఫుల్ ఇన్ ఇట్స్ ఎఫెక్ట్స్. ఓకే, ఎక్స్ట్రీమ్లీ సివియర్ దేని పరంగా? ఒక డిసీజ్ పరంగా అయితేనేమి, ఒక పాయిజన్ పరంగా అయితేనేమి. మరి దానికి మీనింగ్ మనం కనుక్కుంటాం. డిఫంక్ట్, డేరింగ్, డెడ్లీ, డిసెప్టివ్. ఇక్కడ మనం చూస్తే డేరింగ్ అంటే ఏమి? ధైర్యంగా. సో ఇది మనకు ఆన్సర్ కాదు. డిఫంక్ట్ అంటే పనికిరాని విధంగా. సో ఇది మనకు ఆన్సర్ కాదు. మనకు కావాల్సిందేమి? ఎక్స్ట్రీమ్లీ సివియర్ దేని పరంగా? ఒక డిసీజ్ పరంగా అయితేనేమి, ఒక పాయిజన్ పరంగా అయితేనేమి. సో డిసెప్టివ్ అంటే మోసపూరితం. డిసీవ్ అంటే కదా, డిసీవ్ అంటే మోసగించబడినటువంటి అని అర్థం. ఇక్కడ మనకు ఆన్సర్ అంటే డెడ్లీ. సో డెడ్లీ అంటే భయం, భయంతో అని అర్థం. ఇక్కడ ఆన్సర్ మనకు వైరలెంట్ అంటే మీనింగ్ ఏమంటే డెడ్లీ అని అర్థం. పాయిజన్ కదా, డిసీజ్ కదా. నాకు కమ్ టు క్వశ్చన్ నెంబర్ 27. స్పిరిటెడ్. స్పిరిటెడ్ బా, అతనికి స్పిరిట్ చాలా ఎక్కువ ఉందిరా. మన స్పిరిట్గా దేని దగ్గర ఫైట్ చేయాలా, జాబ్ కావాలంటే ఫస్ట్ మనకి కావాలి స్పిరిట్ ఉండాలి అంటూ ఉంటాం. సో దాన్ని మీనింగ్ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మనకి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సో స్పిరిటెడ్ అంటే మీనింగ్ ఏమంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అంతే కదా చెప్తాం. స్పిరిట్ ఉండాలి. జాబ్ సాధించాలి అంటే, లైఫ్లో ముందుకు రావాలంటే మనకి ఉండాలి, స్పిరిట్ కావాలి అంటాం. స్పిరిట్ అంటే ఎనర్జెటిక్ కావాలి. సో ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఆర్ డిటర్మినేషన్ అండ్ కరేజియస్. ఇక్కడ చూస్తే మరి మనకు అడ్మైరబుల్, అడాప్టబుల్, అడ్వాన్స్డ్, ఆర్డెంట్. మరి ఏది మనకి ఇక్కడ సూటబుల్గా ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ చూడండి, అడ్మైరబుల్ అంటే ఏమి? అడ్మైర్ అంటే పొగడబడినటువంటి, ప్రశంసనీయమైన, పొగడబడినటువంటి. అడ్మైరబుల్ మనం ఏదైనా గొప్ప ఘనకారం చేస్తే ఇంట్లో మన పెద్దలు మనం అడ్మైర్ చేస్తారు, స్కూల్లో టీచర్ అడ్మైర్ చేస్తారు, సొసైటీలో అందరూ మనం అడ్మైర్ చేస్తారు. కాబట్టి అడ్మైరబుల్ అంటే అద్భుతమైన, ప్రశంసనీయమైన అని అర్థం. మరి అడాప్టబుల్. సో అడాప్ట్ అంటే ఏమండి? సో అడాప్ట్ ఉంది మనకు, అడాప్ట్ ఉంది మరియు మనకు అడెప్ట్ కూడా ఉంది. మరి అడెప్ట్ అంటే ఏమనుకో? అడెప్ట్ మీన్స్ ఈ అంటే ఎడ్యుకేషన్ అంటే స్కిల్ వస్తుంది. అడాప్ట్ అంటే దత్తు తీసుకోవడం, ఏ అంటే అడ్జస్ట్మెంట్. ఓకే, కాబట్టి ఇక్కడ అడాప్టబుల్ అంటే అనుకూలించదగినటువంటి అర్థం. అంటే అడాప్ట్గా అంటే మనం ఏదైనా సరే మనకు అనుకూలంగా ఉండాలి, అడాప్ట్ కావాలి, అడ్జస్ట్మెంట్ కావాలి అని చెప్పేదే మనకు అడాప్ట్. ఏ ఫర్ అడ్జస్ట్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ ఫర్ ఎడ్యుకేషన్ అంటే స్కిల్ అని గుర్తుపెట్టుకోండి. ఓ ఫర్ ఆప్ట్ గుర్తుపెట్టుకోండి, దత్తత తీసుకోవడం అని అర్థం. ఇక్కడ అడాప్టబుల్ అంటే ఏమి? అనుకూలించదగినటువంటి అని అర్థం. అడ్వాన్స్ బా, ఆ యొక్క ఏదైనా కనరా, ఆ యొక్క కంట్రీ చాలా అడ్వాన్స్ లెవెల్ ఉంది. అమెరికా చాలా అడ్వాన్స్డ్గా ఉంది అంటే మనం 2025 గురించి ఆలోచిస్తుంటే వాళ్ళు 2050 గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో ముందు అభివృద్ధి చెందిన, పురోగతి చెందినటువంటి అని అర్థం. మరి ఆర్డెంట్ మీన్స్ ఉత్సాహభరితమైనటువంటి అర్థం. ఆర్డెంట్ అంటే ఏమండి? ఉత్సాహవంతమైన, తీవ్రమైన అని అర్థం. కాబట్టి మనకు స్పిరిటెడ్ అంటే దానికి సినోనిమ్ ఏమవుతుంది మనకంటే ఆర్డెంట్. వాట్ ఇస్ మీనింగ్ ఆర్డెంట్? ఆర్డెంట్ మీన్స్ ఉత్సాహవంతమైనటువంటి, తీవ్రమైనటువంటి అనే మీనింగ్లో మనకి స్పిరిటెడ్ అంటే ఏం చెప్పడం? ఫుల్ ఆఫ్ ఎనర్జీ. స్పిరిట్ కావాలంటే మనకి ఎనర్జీ బాగుండాలి, ఉత్సాహంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి. అప్పుడే మనం ఏదైనా సరే అనుకుని సాధిస్తాం అనే మీనింగ్లో చెప్పడం జరుగుతుంది. నౌ కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్. దెన్ ఎగ్జిక్రేట్. ఓకే, ఎక్సిక్రేట్ అనుకోండి. ఎక్స్గ్రేట్. ఓకే, ఎక్స్ అంటే ఏమి? అవుట్ అని కదా, అవుట్. ఎగ్జిట్ ఆ విధంగా. ఎగ్జాగరేషన్. ఓకే, మరి ఇక్కడ ఎక్సిక్రేట్ అంటే దాని మీనింగ్ ఏమి అంటే ఖండించడం అని అర్థం, శపించడం అని అర్థం. ఓకే, ఫీల్ ఆర్ ఎక్స్ప్రెస్ గ్రేట్ లోతింగ్ ఫార్. లోతింగ్ అంటే ద్వేషించడం,
ఓకే, గ్రేట్ లోతింగ్ చాలా ఎక్కువగా ద్వేషించడం, శపించడం అని అర్థం. మరి కర్స్ అంటే ఏమండి? కర్స్, డిప్లోర్, డినౌన్స్, డిసిక్రేట్. ఓకే, మరి డిసిక్రేట్ అంటే ఏమంటే ఏదైనా సరే ఒక పవిత్రమైన స్థలాన్ని అపవిత్రం చేస్తే దాన్ని డిసిక్రేట్ అంటే, అందుకని డి అంటే నెగటివ్. సో డిసిక్రేట్. సో డిసిక్రేట్ అంటే అపవిత్రం చేయడం. ఓకే, ఒక పుణ్యస్థలాన్ని, ఒక మంచి స్థలాన్ని అపవిత్రం చేస్తే దాన్ని ఏమంటాం మనం? డిసిక్రేట్ అంటాం. మరి డిప్లోర్. సో డిప్లోర్ అంటే ఏమంటే నిందించడం. సో డిప్లోర్ మీన్స్ నిందించడం అని అర్థం. మరి ఇక్కడ డినౌన్స్ అంటే ఏమి? త్యజించడం, ఖండించు, నిందించడం అర్థం. ఓకే, మరి కర్స్ అంటే ఏమండి? కర్స్ అంటే శపించడం. కాబట్టి ఏం చెప్పారు ఇక్కడ? గ్రేట్ లోథింగ్ అంటే తీవ్రంగా ద్వేషించడం. దట్ మీన్స్ ఆన్సర్ మనకి ఏమవుతుంది? మనకు కర్స్ అవుతుంది. ఆన్సర్ మనకి ఏమవుతుంది? కర్స్ అవుతుంది. మరి కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్. పెర్క్విస్టిక్స్, పెర్క్విసైడ్స్. ఓకే, పెర్క్విసైడ్స్, పెర్క్విసైడ్స్. ఓకే, పెర్క్యూసైడ్స్. ఓకే, పెర్క్యూసైడ్స్ అంటే మనకి అవసరాలు, మనకి ఏమవుతా అవసరాలు మనం ఏమంటాం? పెర్క్యూసైడ్స్ అంటాం. ఓకే, ప్రాఫిట్స్ దట్ కమ్ ఇన్ అడిషన్ టు అన్ ఎంప్లాయీస్ రెగ్యులర్ శాలరీ. మీరు చూడండి, ఎప్పుడైనా సరే హిందూ న్యూస్ పేపర్ కానీ లేకుంటే ఒక పత్రికలో ఒక కంపెనీలో జాబ్స్ ఉన్నాయంటే చెప్తాడు శాలరీ 50,000 రూపీస్ పర్ మంత్. ఇన్ అడిషన్ చెప్పి ఏం చేయరు? కొన్ని పెర్క్యూసైడ్స్ కూడా ఉంటాయంటాడు. అలాంగ్ విత్ పెర్క్యూసైడ్స్ అంటాడు. అంటే ఈ శాలరీతో పాటుగా మీ యొక్క పనితనాన్ని బట్టి, మీ యొక్క హార్డ్ వర్క్ని బట్టి, కంపెనీకి వచ్చే లాభాలను బట్టి మీకు అదనపు బెనిఫిట్స్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ పెర్క్యూసైడ్స్. ఓకే, సో పెర్క్యూసైడ్స్ అంటే ఏమండి? అడిషన్ టు అండ్ ఎంప్లాయీస్ రెగ్యులర్ శాలరీస్తో పాటుగా కంపెనీకి వచ్చే కొన్ని ప్రాఫిట్స్తో కలుపుకొని మీకు ఇంకా కొంత అడిషనల్గా అంటే ఒక కార్ ఇవ్వడం కానీ, మీకు ఎంత ఒక పెద్ద బిజినెస్ చేస్తారు మీకు ఒక కార్ ఇవ్వడం కానీ, లేకుంటే మీకు ఒక పెద్ద బంగ్లా కొనించడం కానీ చేస్తే దాన్ని మనం ఏంటంటే పెర్క్యూసైడ్స్ అంటే. పెర్క్యూసైడ్స్ అంటే ఏమంటే మనకు శాలరీతో పాటుగా అదనంగా ఇచ్చే బెనిఫిట్స్ లైక్ బోనస్, కారు, బంగ్లా ఆ విధంగా ఇచ్చేటివి మనం ఏంటంటే పెర్క్యూసైడ్స్ అంటాం. ఓకే, సో మరి చూస్తే ఇన్సెంటివ్, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే మనకి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. ఏదైనా సరే కంపెనీలో ఒక మెడికల్గా పనిచేసినప్పుడు మనకి ఏమిస్తారు? వాళ్ళు ఇన్సెంటివ్స్ ఇస్తారు. అంటే నువ్వు ఈ బిజినెస్ చేస్తే నీకు ప్రమోషన్ ఇస్తా, ఈ పదవి నుంచి ఇంకో కొంచెం నీకు పై పదవి చేస్తా, పెద్ద పదవి ఇస్తా, నీకు ప్రమోషన్ ఇస్తా. అటువంటి ఏమిటంటే ఇన్సెంటివ్స్ అంటే ప్రోత్సాహకాలు. ఈ పని చేయండి, దీని పని ప్రతిఫలం మీకు మేము ఇస్తాము అని చెప్పేదే మనకేంటివి? ఇన్సెంటివ్స్. బోనస్ కూడా ఇస్తారు, ఇది కూడా కరెక్టే. సో బోనస్ కూడా ఇస్తారు. ఎందుకు బోనస్ ఇస్తారంటే 1 ఇయర్లో పని చేస్తే ఇక 1 ఇయర్ గాను కంపెనీ మంచి లాభం లేకపోయింది కాబట్టి నీకు ఇదో 1 మంత్ శాలరీ ఇస్తున్నాం. ఇప్పుడు మనకు రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు, ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకందరికీ ఏం చేస్తారు? దసరా సందర్భంగా 1 మంత్ శాలరీ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ బోనస్. అంటే బోనస్ అంటే ఏమంటే తిరిగి చెల్లించుకోకుండా ఉంటే సరిపోద్ది బోనస్ అంటే. అంటే మనం చేసిన మంచి పని కానీ ఇచ్చేదే బోనస్. రివార్డ్. సో రివార్డ్ అంటే ఏమి? గ్రేట్ అబ్బాయి తను అని మీటింగ్లో అతను సత్కరిస్తారనమాట. ఏదైనా ఒక బాండ్ ఇచ్చి, లేకుంటే ఒక అవార్డు ఇచ్చి, ఒక ప్రశంస పత్రం ఇచ్చి అతను సత్కరిస్తే అది రివార్డ్. ఇక్కడ చూస్తే పెర్క్యూసైడ్స్ అన్నీ కూడా దగ్గర మీనింగ్సే. ఇన్సెంటివ్స్ ఉంటుంది, బోనస్ ఉంటుంది, రివార్డ్ ఉంటుంది. దెన్ ప్రివిలేజెస్ అంటే కొన్ని ప్రత్యేకమైన అధికారం ఏమంటాం? ప్రివిలేజెస్ అంటాం. సో మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కూడా మనకు కొన్ని ప్రివిలేజెస్ మనకు ఉన్నాయి, అంటే కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. సో ఏంటంటే మనకు ప్రత్యేక సౌకర్యాలు లేదా హక్కులు మనం ఏమంటామంటే మనం ప్రివిలేజ్ అంటాం. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే అన్నీ కూడా చాలా దగ్గరగా సంబంధం కలిగి ఉన్నప్పటికీ పెర్క్యూసైడ్స్కు దగ్గర మీనింగ్, దగ్గర సినోనిమ్ ఏమవుతుందంటే నాకు ప్రివిలేజెస్ అవుతుంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఇది ఉంటుంది. కొన్ని తరగతుల వాళ్ళకి, కొన్ని వర్గాల వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన అధికారాలు కేటాయిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రివిలేజెస్. అంటే ప్రత్యేకమైన సౌకర్యాలు లైక్ కారు, బంగ్లా వాటిని. కాబట్టి బోత్ ఆర్ సినానిమ్స్. ఇది పెర్క్యూసైడ్స్ అండ్ ప్రివిలేజెస్ బోత్ ఆర్ వెరీ నియరర్ సినానిమ్స్. సో కంపెనీ ప్రొవైడ్స్ ఏ కార్, బోత్ ఆర్ సినానిమ్స్. పెర్క్యూసైడ్స్ అన్నా ప్రివిలేజెస్ అన్నా ఈ యొక్క కంపెనీ అనేది కొన్ని ప్రత్యేక అధికారాలను, కొన్ని ప్రత్యేకమైన బహుమతులు కానీ ఇస్తే దాన్ని మనం ప్రివిలేజెస్ అని అంటాం. సో కాన్స్టిట్యూషన్ పరంగా అయితే మనకు హక్కులు, రైట్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, లూసిడిటీ. చాలా ఇంపార్టెంట్. లూసిడిటీ. ఓకే, లూసిడిటీ. సో లూసిడిటీ అంటే చాలా వివేకవంతమైనటువంటి అని అర్థం. ఓకే, క్లియర్నెస్ ఆఫ్ థాట్ ఆర్ స్టైల్. వివేకవంతుడు, చాలా తెలివివంతుడు, చాలా తెలివైన వాడు అనే దాన్ని మనం లూసిడిటీ అంటామండి. సో లూసిడిటీ అంటే వివేకవంతం. క్లియర్నెస్ ఆఫ్ థాట్ ఆర్ స్టైల్. మీ యొక్క ఆలోచన విధానం
చాలా క్లియర్ కట్గా ఉంది, మీకు స్టైల్ వే ఆఫ్ స్టైల్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పేది వివేకం. సో లూసిడిటీ అంటే మరి ఫ్లూయిడిటీనా, పొలైట్నెస్సా, ఫ్లూయెన్సీనా, క్లారిటీనా, మీరు చూసి ఈజీ కనుక్కోవచ్చు కదా మనం. సో ఫ్లూయిడ్ అంటే ఏంటంటే ద్రవాలు, సో ఫ్లూయిడ్స్ అంటే ద్రవాలు. పొలైట్నెస్ అంటే మర్యాద, మరి లూసిడిటీ అంటే చెప్పడం క్లియర్నెస్ ఆఫ్ థాట్ అనే అనేక ఆలోచన చాలా స్పష్టంగా ఉంది అని చెప్పేది. సో ఫ్లూయెన్సీ అంటే స్పష్టత, క్లారిటీ అని కూడా స్పష్టత అని. మరి ఫ్లూయెన్సీ అంటే ఇక ఫ్లూయెన్సీ అనేది మనకు శబ్దాల్లో కానీ, పదాల్లో కానీ, సిలబల్స్లో కానీ చాలా ఫ్లూయెంట్గా స్పష్టంగా మాట్లాడితే దట్ ఈస్ కాల్డ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటూ ఉంటాం. కానీ ఇక్కడ లూసిడిటీ అంటే వివేకవంతుడు అని అర్థం. కానీ ఫ్లూయెన్సీ మనకు వర్కౌట్ కాదు. సో ఆన్సర్ మనకి ఏమంటే క్లారిటీ. అతను చాలా క్లారిటీగా ఉన్నాడబ్బా, అతని సిద్ధాంతంలో అతను చాలా క్లారిటీగా ఉన్నాడు అని చెప్పేదాన్ని మనం ఏమంటాం లూసిడిటీ అనడం జరుగుతుందన్నమాట. మరి 31 ఇండిక్ట్. సో ఇండిక్ట్ మీన్స్ నేరారోపణ. సో నేరాన్ని ఆరోపించేదాన్ని మనం ఇండిక్ట్ అంటాం. సో నేరారోపణ మనం ఇండిక్ట్ అంటాం. సో నేరారోపణ అఫీషియల్లీ అక్యూజెస్ సంబడి ఆఫ్ ఏ క్రైమ్. అఫీషియల్లీ అక్యూజెస్ అంటే అఫీషియల్గానే అతను తప్పు చేశాడు అని నిరూపించడం. ఓకే, ఇంప్లికేట్, ఎల్యూడ్, చార్జ్, మేనిఫెస్ట్. మరి చూస్తే ఇక్కడ మేనిఫెస్ట్, టీడీపీ మేనిఫెస్టో, బీజేపీ మేనిఫెస్టో, వైసీపీ మేనిఫెస్టో అంటుండే. అంటే వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఏమి చేయాలనుకుంటారని చెప్పేదే మేనిఫెస్ట్. అంటే ముందు వ్యక్తపరచడం స్పష్టంగా, ఇదో మా గవర్నమెంట్ ఇస్తే మీకు పలానా స్కీమ్ ఇస్తాము అని చెప్పేదే మేనిఫెస్ట్. సో ఇది మనకి ఇండిక్ట్ అంటే ఏం చెప్పడం నేరారోపణ అని అర్థం కాదు, అది కాదు ఆన్సర్కు. మరి చూద్దాం. ఎల్యూడ్ అంటే తప్పించుకు తిరగడం, ఎల్యూడ్ మీన్స్ తప్పించుకు తిరగడం. సో అది కూడా మనకు కాదు. Then implicable means involved in something wrong or crime. Involved in something wrong or crime. Then charge అంటే అభియోగం. ఓకే, సో ఇక్కడ మనకు ఆన్సర్ ఇంప్లికబుల్ చార్జ్ అని తీసుకున్నప్పుడు ఇండిక్ట్కు సూటబుల్ వర్డ్ మనకి ఏమవుతుందంటే చార్జ్ అవుతుంది అంటాం. అది మీద ఛార్జ్ షీట్ వేసినారు అంటే అతని మీద నేరారోపణ ఉంది అని చెప్పేదే ఇండిక్ట్. సో ఇండిక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ షీట్ అంటూ ఉంటాం, అట్లా గుర్తుపెట్టుకోండి. నేను 32 అప్రైజ్. ఇక్కడ చూడండి, మీరు బంగారును బ్యాంకులో కుదవబెట్టినప్పుడు అది నకిలీ బంగారా, ఏ బంగారు, ఈ యొక్క బంగారు దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఉంది, మనకి ఎంత డబ్బులు ఇవ్వచ్చు అని బ్యాంక్ మీద డిసైడ్ చేయడు. అక్కడ ఒక గోల్డ్ అప్రైజర్ ఉంటాడు. ఒకవేళ గోల్డ్ను అదే పనిగా దాన్ని చూస్తాడు అనమాట. దీంట్లో కల్తీ ఉందా, మంచిదా కాదా, ఎంత నాణ్యత ఉంది, ఈ యొక్క బంగారు ఎంత ఇవ్వచ్చు అని అంత డిసైడ్ చేసే వ్యక్తిని ఏమంటే మనం గోల్డ్ అప్రైజర్ బ్యాంక్స్ అంటాం. అంటే బ్యాంకుల్లో కంపల్సరిగా గోల్డ్ అప్రైజర్ ఉంటాడు. అంటే అతను ఏం చేస్తాడు, దాన్ని మదింపు వేస్తాడు, ఎంత దీన్ని డబ్బులు ఇవ్వచ్చని మదింపు చేస్తాడు. ఆ వ్యక్తిని మనం ఏమంటారు అప్రైజ్ అంటాం. సో అప్రైజర్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే బ్యాంకులో ఉండే గోల్డ్ అప్రైజర్స్ గుర్తుపెట్టుకోండి, గోల్డ్ అప్రైజర్స్. ఓకే, గోల్డ్ అప్రైజర్ అంటే బ్యాంకులో మీ యొక్క బంగారుకు విలువ కట్టేవాడిని ఏమంటాం మనం అప్రైజర్ అంటాం. అంటే విలువ కట్టడం, జడ్జి ద వాల్యూ అంటే ఆ యొక్క బంగారు యొక్క వాల్యూను జడ్జి చేయడం. సో దట్ ఈస్ కాల్డ్ అప్రైజ్. మరి అప్రైజ్ అంటే అక్యూజ్ అవుతుందా, ప్రైజ్ అవుతుందా, అప్రిషియేట్ అవుతుందా, జడ్జి అవుతుందా గమనించాలా. మరి అక్యూజ్ అంటే ఏమండి, అక్యూజ్ అంటే నిందించడం. సో అక్యూజ్డ్ అంటే నింద. అక్యూజ్ మీన్స్ నింద. ప్రైజ్ అంటే ప్రశంసించడం. ప్రైజ్ అంటే అఫీషియల్గా ప్రశంసించడం. ఎస్ యు ఆర్ గ్రేట్ బాస్, నువ్వు పని బాగా చేసినావు, గ్రేట్ అని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే అది ప్రైజ్. మరి నీకేదైనా అవసరం ఉండి ఒక వ్యక్తిని పొగిడితే దట్ ఈస్ కాల్డ్ ఫ్లాటరీ. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఫ్లాటరీ. ఓకే, అడ్యులేషన్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ అడ్యులేషన్, హీరో వర్షిప్ అనమాట అది. దెన్ జడ్జ్ అంటే ఏమి, న్యాయమూర్తి. జడ్జ్ మీన్స్ న్యాయమూర్తి. అప్రిషియేషన్ అంటే ప్రశంస. మరి ఇక్కడ అప్రైజర్ ఏం చేస్తాడు, అది గోల్డ్ అవునా కాదా, దీనికి ఎంత డబ్బులు ఇవ్వచ్చు అని జడ్జి చేసేవాడు అప్రైజర్. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే మనకు జడ్జి అవుతుంది, జడ్జి చేస్తాడు, ఆ బంగారు గురించి జడ్జి చేస్తాడు. సో మిగతా వాటి కంటే దగ్గర చూడులో మనకి ఇదే కదా జడ్జి. కాబట్టి ఇక్కడ మనకు అప్రైజ్ అంటే జడ్జి అని అర్థం. కానీ అప్రైజ్ అంటే ఏమండి విలువ కట్టడం, మదింపు చేయడం. 33 డెల్యూస్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి, డెల్యూస్. సో డెల్యూస్ మీన్స్ గొప్ప వరద, ప్రళయం అంటే మళ్ళీ మనకు ఇది వస్తుంది మళ్ళా మిస్ఫార్చ్యూన్. ఓకే, డిజాస్టర్. వాట్ ఇస్ మీనింగ్ డిజాస్టర్? ఆస్టర్ అంటే స్టార్, డిజ్ అంటే నెగిటివ్, స్టార్ అనేది తన యొక్క మార్గాన్ని మారితే ప్రళయం వస్తుంది. సో కాబట్టి డెల్యూజ్ అంటే ఏమంటే లైక్ డిజాస్టర్,
మిస్ఫార్చ్యూన్ లాగా గొప్ప వరద, ప్రళయం అనే మీనింగ్లో మనం డెల్యూజ్ చెప్పడం జరుగుతుంది. ఏ సడన్ వెరీ హెవీ ఫాల్ ఆఫ్ రెయిన్, ఏ ఫ్లడ్. సో ఉన్నట్లుండి ఎక్కువ రెయిన్ వస్తే ఫ్లడ్, వరదలు వస్తాయి. ఆ వరదల్లో ప్రాణాలు కోల్పోవచ్చు, మానవులు చనిపోవచ్చు, జంతువులు చనిపోవచ్చు, మనకు ఆస్తి కూడా కోల్పోవచ్చు మనం. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెల్యూజ్. మరి డెల్యూజ్ అంటే కన్ఫ్యూజనా, ఫ్లడ్డా, డిసెప్షనా, వేపనా? ఇప్పుడు మీకు తెలిసిపోయింటుంది. సో వేపన్ అంటే ఏమంటే ఆయుధం, డిసెప్షన్ అంటే మోసం చేయడం, లైక్ డిసీవ్, కన్ఫ్యూజన్ అంటే గందరగోళం. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది? ఫ్లడ్ అవుతుంది. ఓకే, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ డెల్యూజ్? గొప్ప వరద, ఏ సడన్ వెరీ హెవీ ఫాల్ ఆఫ్ రెయిన్. సో ఉన్నట్లుండి అత్యధిక మోతాదులో వర్షం వస్తే, ఫ్లడ్స్ వస్తే దాన్ని ఏమంటాం మనం? డెల్యూజ్ అంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లడ్ అని అర్థం. దెన్ 34, దెన్ ప్రిపాండర్డ్నెస్. ఓకే, ప్రిపాండరెన్స్. ఓకే, ప్రిపాండరెన్స్, పాండర్. సో ప్రిపాండరెన్స్ అంటే ప్రీ అంటే ముందు కదా. సో ప్రీ అంటే ఏమంటే మనకు ముందు. ప్రిపాండరెన్స్ అంటే ఏమంటే ఏ సుపీరియారిటీ ఇన్ వెయిట్ ఆర్ పవర్ ఆర్ ఇంపార్టెన్స్ ఆర్ స్ట్రెంగ్త్, ప్రాధాన్యత, గొప్పతనం, ఇతరుల కంటే ఎక్కువనే ఫీల్డ్లో గొప్పదనం అనమాట. ప్రాధాన్యత ఇవ్వడం, ఇతరుల కంటే గొప్పదనం, ఇతరు గొప్పవాడు, ప్రాధాన్యత ఇవ్వడం అనమాట. దట్ ఈస్ కాల్డ్ ప్రిపాండరెన్స్. ఓకే, ప్రిపాండరెన్స్. ఓకే, పాండర్ అంటే జాగ్రత్తగా ఆలోచించడం. పాండర్ మీన్స్. మరి ప్లండర్ అంటే దోపిడీ చేయడం, కొల్లగొట్టడం. దేవాలయంలో ఆస్తిని కొల్లగొట్టాడు గజనీ మహమ్మద్, కొల్లగొట్టాడు. దట్ ఈస్ కాల్డ్ ప్లండర్. పాండర్ మీన్స్ జాగ్రత్తగా ఆలోచించడం. మరి ఇక్కడ ప్రిపాండరెన్స్ అంటే ఏ సుపీరియారిటీ ఇన్ వెయిట్, ఒక వెయిట్ బరువులో కానీ, పవర్లో కానీ, ఇచ్చే ఇంపార్టెన్స్లో కానీ అతన్ని ఎత్తడం, ఒక గొప్పతనంగా చెప్పడం. ఇక్కడ నాకు ప్రీ ఎమినెన్స్ వస్తుందా, డామినెన్స్ వస్తుందా, డామినీరింగ్ వస్తుందా, ప్రీ ఆక్యుపేషన్ వస్తుందా? దీంట్లో మన ఆన్సర్ మనం కనుక్కోగలగాల. మరి చూస్తే ప్రీపాండరెన్స్ అంటే ఏమంటే ప్రీ ఎమినెన్స్ అని అర్థం. ప్రీ ఎమినెన్స్ అంటే ఏమంటే ప్రాధాన్యత ఇవ్వడం, ఒక పదవిలో కానీ, ఒక ఇంపార్టెన్స్ వాల్యూ ఇవ్వడంలో కానీ అతను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే దట్ ఈస్ కాల్డ్ ప్రీ ఎమినెన్స్. మరి డామినెన్స్ అంటే ఆధిపత్యం, ప్రీ ఆక్యుపేషన్ అంటే ముందు చూపు, దెన్ డామినీరింగ్ అంటే ఆధిపత్యం. ఇక్కడ మనకు కరెక్ట్ వర్డ్ అంటే మనకు ప్రీ ఎమినెన్స్ అని అర్థం. దెన్ 35, బ్యారెన్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. అనేక మార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. అంటే మిగతా అడగలేదని కాదు, ప్రతి దాన్ని కూడా ఇక్కడ మనం చెప్పే ప్రతి బిట్టు కూడా గతంలో ఏదో ఒక ఎగ్జామినేషన్లో అడిగినటువంటిదే. బ్యారెన్. సో బ్యారన్ ల్యాండ్ అంటాం. సో వాటి మీరు బ్యారన్ ల్యాండ్, ఇక బ్యారన్ ల్యాండ్లో మీరు ఎటువంటి పంట వేసినా కూడా అది పండదు, అంటే అది నిస్సారం అయిపోయింది, అక్కడ సత్తువ లేదు, ఎంత వేసినా మీరు వేస్టే. సో అటువంటి ల్యాండ్ని ఏమంటామంటే మనం బ్యారన్ ల్యాండ్ అంటాం. అంటే అక్కడ ఏ మొలక ఎత్తినా కూడా అది మంచి ఈల్డ్, దిగుబడి ఇవ్వదు అనమాట. సో దట్ ల్యాండ్ ఈజ్ కాల్డ్ బ్యారన్. సో బ్యారన్ అంటే ఏమండి? సో నాట్ గుడ్ ఎనఫ్ ఫార్ ప్లాంట్స్ టు గ్రో ఆన్. అంటే ఈ యొక్క ప్లాంట్ పెరుగుదలకు ఆ యొక్క నేల అంత అంత సారవంతమైనటువంటి కాదు, పేసినా కూడా వేస్ట్, డబ్బులు వేస్ట్ తప్ప ఇంకోటి ఏముండదు అని చెప్పేదాంట్లో బ్యారన్ అంటాం. అంటే తెలుగులో ఏమంటామంటే దాన్ని మనం సారవంతం కాని అని చెప్తాం. సారవంతం కాని అని చెప్తాం. మరి గుడ్డ, హోల్సమ్మా, అన్ప్రొడక్టివా, ప్రాఫిటబులా? మరి చూస్తే గుడ్ అంటే మంచిది, హోల్సమ్ అంటే ఆరోగ్యకరమైనటువంటిది, ప్రాఫిటబుల్ అంటే లాభదాయకం, అన్ప్రొడక్టివ్ అంటే ఉత్పాదకత లేని. సో ప్రొడక్టివ్ అంటే ప్రొడక్షన్ బాగా వస్తే, పంటలు బాగా పండితే ప్రొడక్షన్ బాగా వస్తుంది. దానికి ఫర్టైల్ ల్యాండ్ ఉండాలి. ఏ ల్యాండ్ ఉండాలి? ఫర్టైల్ ల్యాండ్ ఉండాలి. ఫర్టైల్ అంటే సారవంతమైనటువంటిది. సో దానికి ఆపోజిటే బ్యారన్. కాబట్టి అన్ అంటే నెగటివ్, కాబట్టి ప్రొడక్టివ్ అంటే సారవంతమైన, ఫర్టైల్ అని అర్థం. అంటే నెగటివ్, కాబట్టి ఆన్సర్ మనకు అన్ప్రొడక్టివ్ వస్తుంది. సో అన్ప్రొడక్టివ్ అంటే ఏమండి? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫర్టైల్ అని అర్థం. ఓకే, అన్ప్రొడక్టివ్ ఇంటూ ఫర్టైల్. సో దానికి ఆపోజిట్ బ్యారన్. సో బ్యారన్కి ఆపోజిట్ ఏమి? ఫర్టైల్ అవుతుంది. సారవంతమైన నేల, సారవంతమైన ఇదే ఫర్టైల్ ల్యాండ్ అంటే సారవంతమైన నేలలు. సో బ్యారన్ ల్యాండ్స్ అంటే సారవంతం కాని నేలలను మనం బ్యారన్ ల్యాండ్స్ అంటాం. సో బ్యారన్. ఓకే, బ్యారన్ ఇంటూ ఫర్టైల్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ మిత్రం ఇది. దెన్ 36, ఇన్ఫామీ. ఇన్ఫాంట్స్ అంటే వాటి మీరు ఇన్ఫాంట్స్ చిన్నపిల్లలు. ఇన్ఫాంట్రీ అంటాం. ఆర్మీలో ఇన్ఫాంట్రీ అంటే ఏమి? సో కాళ్ళ మీద నడుచుకుంటూ పోయి షూట్ చేస్తూ పోతారు, వాళ్ళని మనం ఇన్ఫాంట్రీ అంటాం. క్యావెలరీ అను, ఎవరి మీద క్యావెలరీ? సో క్యావెలరీ. ఓకే, KAVALRY. క్యావెలరీ అంటే గుర్రాల మీద సెల్యూట్ చేస్తారు.
గుర్రాల మీద. ఇన్ఫాంట్రీ అంటే పాదాల మీద పోయి, అంటే సోల్జర్స్ నడుచుకుంటూ పోయి షూట్ చేస్తూ పోతూ ఉంటారు, వాళ్ళు ఏంటన్నాం ఇన్ఫాంట్రీ. ఇది నాకు ఇన్ఫామీ. సో ఇన్ఫామీ నాకు ఫేమ్ ఉంది. ఫేమ్ అంటే కీర్తి, ఇన్ అంటే నెగటివ్. ఇన్ఫామీ అంటే అపకీర్తి, అపఖ్యాతి. ఫేమ్ అంటే ఖ్యాతి పొందినటువంటి, అందరికీ తెలిసిన మంచిగా. ఇన్ అంటే నెగటివ్. ఇక్కడ ఇన్ఫామీ అంటే అపఖ్యాతి. ఇన్ఫామీ మీన్స్ అపఖ్యాతి. మరి నోటరైటీనా, గ్లోరీనా, ఇంటిగ్రిటీనా, ఫెమిలియారిటీనా? సో గ్లోరీ అంటే చాలా గ్లోరీ పర్సన్ రా, అంటే కీర్తివంతుడు. ఫెమిలియారిటీ అంటే అందరికీ తెలిసినవాడు. ఫెమిలియారిటీ అంటే పరిచయం, అందరికీ పరిచయమైన వ్యక్తి. ఇంటిగ్రిటీ అంటే నిజాయితీ. ఇంటిగ్రిటీ మీన్స్ నిజాయితీ. దెన్ నోటరైటీ అంటే అపకీర్తి. ఇక్కడ చూస్తే మనకు నోటరైటీ దగ్గరగానే అనిపిస్తుంది. ఓకే, మరి ఫెమిలియారిటీ అంటే అందరికి మంచిగా తెలిసినటువంటి అని అర్థం. సో కాబట్టి కాదు. గ్లోరీ అంటే కీర్తి, ఇంటిగ్రిటీ నిజాయితీ. సో ఇక్కడ నాకు నెగిటివ్ ఉండే పదం ఒకటి నోటరైటీ. మనకుంది పదం నోటోరియస్ ఉంది. ఓకే, NOTORIOS. నోటోరియస్ అంటే ఏమి? నోటోరియస్ అంటే ఏదైనా సరే ఒక వ్యక్తి నెగటివ్గా, సో నెగటివ్గా అందరికీ తెలిసి ఉంటే అటువంటి వ్యక్తిని ఏమంటాం మనం? నోటోరియస్ పర్సన్ అంటాం. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? నాకు ఫేమస్ పర్సన్ అవుతుంది. ఫేమస్. సో నోటోరియస్ ఇంటూ ఫేమస్ అవుతుంది. ఓకే, ఫేమస్ అంటే మీ అందరికి తెలిసినవాడు. ఎట్లా? మంచిగా. ఈడు కూడా అందరికి తెలిసినవాడు. ఎట్లా? నెగటివ్గా తెలిసినట్టే నోటోరియస్. లైక్ వీరప్పన్ ఈజ్ నోటోరియస్ పర్సన్, అబ్దుల్ కలాం సార్ ఈజ్ ఏ ఫేమస్ పర్సనాలిటీ. ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇన్ఫేమీ ఈజ్ ఈక్వల్ టు నోటరైటీ. సో నోటరైటీ అనమాట. నాకు కమ్ టు క్వశ్చన్ 37. ఇంట్రెపిడ్. సో వాట్ మీన్ ట్రెపిడ్? ట్రెపిడేషన్ అంటే ట్రెంబ్లింగ్, ఫియర్. సో ట్రెపిడేషన్ మీన్స్ ఫియర్ఫుల్ అని అర్థం. ట్రెపిడేషన్, ట్రెంబ్లింగ్ అంటే భయపడి వణికిపోయేవాడిని మనం ట్రెంబ్లింగ్ అంటాం. ఇంట్రెపిడ్ అంటే నెగటివ్, అంటే భయం లేదబ్బా నాకు, నేను వనకను, ధైర్యంగా ఉంటా, చూద్దాం రా, తెలుసుకుంటాం రా అని అంటే దట్ ఈజ్ కాల్డ్ ఇంట్రెపిడ్. అంటే బలవంతుడు, ధైర్యవంతుడు, భయం లేనివాడు అని అర్థం. సో ట్రెంబుల్ అంటే భయస్థుడు. ఇంట్రెపిడ్ అంటే ట్రెపిడేషన్ అంటే భయము ఉన్నవాడు. ఇంట్రెపిడ్ అంటే భయం లేనివాడు, అంటే ధైర్యవంతుడు, బ్రేవ్ పర్సన్ అర్థం. మరి ఫియర్లెస్. ట్రెపిడ్ అంటే ఫియర్ఫుల్, ఇంట్రెపిడ్ అంటే ఫియర్లెస్, బ్రేవ్ ధైర్యం అని అర్థం. మరి హెసిటెంటా, ఫియర్లెస్సా, ఎక్స్ట్రావర్టా, ర్యాషా? వాడి మీద ర్యాష్. వాడు ర్యాష్ నావుడు రా, వాడి వద్దులే, తలనొప్పిలేరు, అంత ర్యాష్ నావుడు వాడు. అంటే ఎట్లంటే మాట్లాడతారు వాడు, తొందరగా ఎట్లంటే మాట్లాడతారు వాడు, వద్దులేరా. మరి ఎక్స్ట్రావర్ట్ అంటే మనకున్న ఎక్స్ట్రావర్టు, ఇంట్రావర్టు, తర్వాత మనకి ఎందుకోటి యాంబివర్ట్. సో యాంబివర్ట్. సో వాట్ మీనింగ్ ఆఫ్ ఇంట్రావర్ట్? వర్ట్ అంటే టు టర్న్, ఇన్సైడ్ టర్నింగ్ అంటే లోపలనే దాచుకుంటూ ఉంటాడు. ఏ ఆలోచన వచ్చినా కూడా లోపల అంతర్ముఖుడు అంటాం. సో దేన్ని బయటికి చెప్పాడు, అన్ని లోపల దాచుకుంటూ ఉంటాడు. ఇది ఒకటి బరస్ట్ అవుతాడు, ఆరోగ్యం చెడిపోతుంది. సో వీడు ఇంట్రావర్ట్ అంటే అంతర్ముఖుడు. సో ఎక్స్ట్రావర్ట్ అంటే బహిర్ముఖుడు, అన్ని బయటకు చెప్తా ఉంటాడు. సో యాంబివర్ట్ అంటే మనంలాగా మనం ఏం చెప్తాం? కొన్ని బయటకు చెప్తాం, కొన్ని లోపల దాచుకుంటూ ఉంటాం. సో కాబట్టి మ్యాక్సిమం 90%, మోర్ దెన్ 90% ఆఫ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాంబివర్డ్స్ అనమాట. కొన్ని మనం చెప్తాం బయటికి, కొన్ని లోపల దాచుకుంటూ ఉంటాం, కొన్ని మనతోనే అంతమైపోతూ ఉంటాయి. సో దోస్ పర్సన్స్ సర్కిల్డ్ యాంబివర్డ్స్. ఏం చెప్పకుంటే ఇంట్రావర్ట్ పర్సన్, అన్ని చెప్తే ఎక్స్ట్రావర్ట్ పర్సన్. సో ఇది కూడా కాదు. హెసిటెంట్ అంటే సంకోచించేవాడు, సంకోచం ఉండేవాడు. మరి ఫియర్లెస్ అంటే భయం లేనివాడు. ఫియర్ఫుల్ అంటే భయం, ఫియర్లెస్ అంటే భయం లేనివాడిని మనం ఏమంటామంటే ఇంట్రెపిడ్ అంటాం. ఇంట్రెపిడ్ మీన్స్ ఫియర్లెస్ అనమాట. Now come to question 38. ప్రాడిగల్. ఓకే, సో ప్రాడిగల్ అంటే ఊరికూరినే డబ్బులు ఖర్చు పెట్టేవాడు, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టేవాడు. ఓకే, సో దుబారా ఖర్చు చేయడం. సో దుబారా ఖర్చు చేస్తే దాన్ని ఏమంటాం? ప్రాడిగల్ అంటాం. అంటే స్పెండింగ్ మనీ ఫ్రీలీ. సో డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తే, అవసరం ఉందా లేదా అని దుబారాగా ఖర్చు చేస్తే దాన్ని ఏమంటాం మనం? ప్రాడిగల్ అంటాం. చాలా ఇంపార్టెంట్ మిత్రమా. ప్రాడిగల్ మీన్స్ దుబారా ఖర్చు చేయడం. ఓకే, అనవసరంగా ఖర్చు పెట్టడం. ఓకే, మీరు దీనికి మీనింగ్ ఇంక్లూజివా, ప్రొడక్టివా, లావిషా, కేర్ ఫ్రీనా? ఓకే, మరి వాట్ ఇస్ ప్రొడక్టివ్? సో ప్రొడక్టివ్ మీన్స్ ఉత్పాదకత. మనకు ఎకానమీలో మనకు బాగా వచ్చే పదం ఎకనామిక్స్లో. మరి కేర్ఫుల్ వేరే, కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండడం, కేర్ ఫ్రీ అంటే నిర్లక్ష్యంగా ఉండడం. మరి ఎక్స్క్లూజివ్ అంటే ప్రత్యేకమైనటువంటి. సో ఎక్స్క్లూజివ్. ఓకే,
మరి లావిష్ అంటే ఏమంటే విలాసవంతమైన లావిష్ మీన్స్ విలాసవంతమైన అని అర్థం. కాబట్టి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే అది లావిష్ పర్సనాలిటీ, దట్ ఈస్ కాల్డ్ ప్రాడిగల్. సో ప్రాడిగల్ మీన్స్ ఏ పర్సన్ హూ స్పెండ్స్ మోర్ అమౌంట్ విత్ ఫ్రీలీ, అవసరం లేకుండా కూడా దుబారాగా ఖర్చు పెడితే దానికి ప్రాడిగల్. దానికి సినానిమ్ ఏమవుతుంది నాకంటే లావిష్ అవుతుంది. దానికి సినానిమ్ నాకు లావిష్ అవుతుంది. 39 పర్స్పికేషియస్, చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. పర్స్పికేషియస్. స్పిక్ అంటే షార్ప్ అని అర్థం. స్పిక్ అంటే చాలా చాలా షార్ప్ అని అర్థం. స్పిక్ మీన్స్ షార్ప్ అని అర్థం. పర్ అంటే త్రూ అని అర్థం. త్రూ షార్ప్ అంటే సూక్ష్మ బుద్ధి గల అని అర్థం. అంటే చాలా వరకు మైండ్ చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది. ఏ సన్నివేశం సరే టక్కున కనిపెడతాడు, ఎటువంటి ప్రాబ్లమ్స్ సరే ఈజీగా సాల్వ్ చేస్తాడు. లైక్ తెనాలి రామలింగాడు. సో తెనాలి రామలింగ అనేవాడు ఏమి మనకు ఆయన కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజకుల్లో ఒకరు. అటువంటి గొప్ప మహానుభావుడు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే దాన్ని సాల్వ్ చేస్తాడు. సో అతని మైండ్ ఏమంటామంటే మనం పర్స్పికేషియస్ పర్సనాలిటీ అంటాం. సో పర్స్పికేషియస్ అంటే చమత్కారంగా అయితేనేమి దానికి అతనికి మైండ్తో కానీ తన సూక్ష్మ బుద్ధి ఆలోచించి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ పర్స్పికేషియస్. మీన్స్ కీన్ మెంటల్ పర్సెప్షన్ ఆర్ కీన్ మైండెడ్నెస్ means keen mental perception is called perspicacious. సూక్ష్మ బుద్ధి గల అని అర్థం. దాని మీనింగ్ రిలవెంటా, ప్రిసైజా, బ్రీఫా, క్లియరా. సో మరి కనిపెట్టండి ఏముందో. సో పర్స్పికేషియస్ అంటే కీన్ మైండెడ్నెస్ అని అర్థం. రిలవెంట్, సో అది దానికి రిలవెంట్ రా అంటే సంబంధించినటువంటిది అని అర్థం. సో రిలవెంట్ అంటే ఇట్ రిలవెంట్ టు అదర్స్. ఓకే. దెన్ ప్రిసైజ్ అంటే మీ ప్రీసైజ్. సో ప్రిసైజ్ మీన్స్ ఖచ్చితంగా, స్పష్టంగా. ఓకే. ప్రెసిరేటింగ్ లాగా. ప్రెసిరేటింగ్ ఏమి పెద్ద స్టోరీ ఉంటే దాన్ని చిన్నదిగా స్పష్టంగా రాయాలి, మీనింగ్ మారుకోకుండా. ప్రిసైజ్ అంటే ఖచ్చితంగా, స్పష్టంగా. బ్రీఫ్ అంటే సంక్షిప్తంగా. మరి క్లియర్ అంటే స్పష్టంగా, క్లియర్గా అని చెప్పడం. కాబట్టి పర్స్పికేషియస్ అంటే కీన్ మైండెడ్నెస్ దట్ ఈజ్ ఈక్వల్ టు వెరీ క్లియర్ అని అర్థం. నా కమ్ టు క్వశ్చన్ నెంబర్ 40. ఇన్క్లెమెంట్ మీన్స్ క్లైమేట్ నెగిటివ్గా ఉంది అంటే క్లైమేట్ నాకు అనుకూలంగా లేదు, అటు గుర్తుపెట్టుకోండి. ఇన్క్లెమెంట్ మీన్స్ ప్రతికూలమైనటువంటి. క్లిమెంట్ మీరు కొద్దిసేపు క్లైమేట్ అనుకోండి, క్లైమేట్ బాగుంది. ఈయనంటే నెగిటివ్, క్లైమేట్ బాగలేదు అంటే క్లైమేట్ బాగలేదంటే నాకు అనుకూలంగా లేదబ్బా, ఈ మధ్య నాకు ఏది పని చేసి కూడా నాకు అనుకూలించడం లేదు, నెగిటివ్గా పోతూ ఉంది. ఓకే. ఇన్క్లెమెంట్ మీన్స్ ప్రతికూలమైనటువంటి అని అర్థం. లైక్ ఇన్క్లెమెంట్ వెదర్. సో ఇన్క్లెమెంట్ వెదర్ అంటే ఏమండి, వాతావరణం అనుకూలంగా లేదు. ఇప్పుడు నేను ఒక ఊరు జర్నీ చేయాలనుకున్న బైక్లో, కానీ వాతావరణం సహకరించడం లేదు. ఓకే. అన్ప్లెజెంట్ సిచ్యువేషన్, కోల్డ్, రైనీ ఎక్సెట్రా. ఓకే. అన్ప్లెజెంట్. ఓకే. ఇప్పుడు నాకు వాతావరణం అనుకూలించడం లేదు, రైనీగా ఉంది, కోల్డ్గా ఉంది, అన్ప్లెజెంట్గా ఉంది. సో దీనికి అనుకూలంగా లేదు, దట్ మీన్స్ ప్రతికూలమైనటువంటి అర్థం. ప్రతికూలమైన దీనికి మీనింగ్ షెల్ఫిషా, యాక్టివా, ఇన్ఫేవరబులా, ఇన్యాక్టివా. చూసి ఇక్కడ షెల్ఫిష్ అంటే ఏమండి, స్వార్థపూరితమైన, ఈగోయిస్ట్, స్వార్థపూరితమైనటువంటి వాడిని మనం ఏమంటామంటే షెల్ఫిష్ అంటాం. సో కాదు. యాక్టివ్ అంటే ఉత్సాహంగా ఉండేవాడు, అది కూడా కాదు, చురుకైనా. ఇన్యాక్టివ్ అంటే డల్గా ఉండేవాడు, అది కూడా కాదు. సో అన్ఫేవరబుల్ అంటే నాకు వాతావరణం ఫేవరబుల్గా లేదు అంటే అన్ఫేవరబుల్గా ఉంది. కాబట్టి ఇన్క్లెమెంట్ మీన్స్ ప్రతికూలమైనటువంటి, దాని మీనింగ్ సినానిమ్ ఏమవుతుంది నాకంటే అన్ఫేవరబుల్ అవుతుంది. మరి 41 జీనియల్ నాకు జీనియస్ ఉన్నాడు. జీనియస్ పర్సనాలిటీ అంటే ఏమి, మేధావి. జీనియల్ మీన్స్ మేధావి, అందరితో కలిసి ఉండేవాడు మేధావి అంటాం. సో జీనియల్లో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, జీనియస్ గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క వర్డ్ చాలా ఈజీ గుర్తుండిపోద్ది. మరి ప్లెజెంట్ అండ్ ఫ్రెండ్లీ, చాలా ప్లెజెంట్గా, చాలా ఫ్రెండ్లీగా అందరితో కలిసిపోయి ఉంటాడు, దట్ ఈస్ కాల్డ్ జీనియల్. కార్డియల్ సరిపోయి అవద్దా వచ్చేసా. సెల్ఫిష్, స్పెసిఫిక్, కేర్ఫుల్. చూడండి మీనింగ్ తెలిసింది ఇప్పుడే మనకు. సో కార్డియల్, సో వాళ్ళ మధ్య రిలేషన్ బాగా కార్డియల్గా ఉందని అంటూ ఉంటాం. కార్డియల్ రిలేషన్స్ అంటే చాలా మంచి సంబంధాలు ఉన్నాయి ఇద్దరి మధ్య.
ఫ్రెండ్లీ రిలేషన్స్ కాల్డ్ కార్డియల్ రిలేషన్స్. సో కార్డియల్ అంటే హృదయపూర్వకమైనటువంటి, కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా, అన్సెల్ఫిష్ అంటే సెల్ఫిష్ అంటే స్వార్థం, అన్సెల్ఫిష్ అంటే నిస్వార్థం, దెన్ స్పెసిఫిక్ అంటే నిర్దిష్టమైనటువంటి అనే దాంట్లో చెప్పడం జరుగుతుంది. నా 42 అక్రూ మీన్స్ సమకూరడం అంటే ఏమే? ఇప్పుడు మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ చాప్టర్ ఉంది మిత్రమా, అక్కడ ప్రిన్సిపాల్ ఇంత ఒక 10,000 రూపాయలు, సంవత్సరానికి అద్దె రేట్ 10% per annum, ఒక కొన్ని సంవత్సరాలకు ఆ యొక్క 10,000 బికమ్స్ నాకు 10,000 ఫైనల్గా 12,000 రూపీస్ అయింది. ఇట్ అక్రూర్డ్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ 12,000 రూపీస్. ఏ సమ్ ఆఫ్ రూపీస్ 12,000 బికమ్స్ అక్రూర్ 12,000 రూపీస్. అంటే నాకు ఎంత ఎక్కువ వచ్చింది? అక్రూర్ అంటే 2,000 ఎక్కువ వచ్చింది, అంటే 2,000 రూపీస్ ఎక్కువ సమకూరింది. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ అక్రూ. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపిటీషన్ వచ్చేది అక్రూర్. అక్రూర్డ్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ ఈజ్ అంటాం. అంటే నేను 10,000 రూపీస్ తీసుకున్నా, ఒక 10% 5% రేట్ ప్రకారం తీసుకున్న per annum తీసుకున్నా, అది కొన్నేళ్ళ తర్వాత నాకేమైందంటే 12,500 రూపీస్ నాకు అయ్యింది. ఇట్ అక్రూర్డ్. నేను తీసుకున్న 10,000 కానీ నాకు కొన్ని సంవత్సరాలకి ఏమి నాకు ఇది 12,500 రూపీస్ అయింది. అయితే రేట్ ఎంత అడగచ్చు, ఇలాంటి టైం ఎంత అడగచ్చు అన్నమాట. దట్ ఈస్ మీనింగ్ అక్రూర్ అంటే సమకూరడం. టు ఇంక్రీజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంతే కదా. నాకు కొన్నేళ్ళ తర్వాత ఒక 5 ఏళ్ళకో లేకుంటే 6 ఏళ్ళకో నాకు ఏమైంది, 10,000 నాకు 12,500 రూపీస్ నాకు సమకూరింది. ఓకే, టు ఇంక్రీజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క అమౌంట్ రంగా కొంత పెరిగింది అని చెప్పడం. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ అక్రూర్డ్. మరి అక్రూర్డ్ అంటే అక్యుములేట్ కావడమా, గ్రో కావడమా, అకామిడేట్ కావడమా, సఫీస్ కావడమా. సఫిషియంట్ అంటే మనం సఫిషియంట్ ఏమండి? సఫిషియంట్ మీన్స్ తగినంతగా. కాబట్టి సఫైస్ అండ్ సఫీస్ అంటే తగినంత అని అర్థం. మరి అకామిడేట్ అంటే ఏమి? అకామిడేషన్ అంటే వసతి కల్పించడం, అకామిడేషన్. సో కాబట్టి మీరు అకామిడేట్ మీరు ఏమనుకుంటే అకామిడేషన్గా మార్చుకుంటే అది మీకు ఈజీగా అర్థమైపోతుంది. అకామిడేట్ మీన్స్ వసతి కల్పించడం, అకామిడేట్ మీన్స్ వసతి కల్పించడం. దెన్ అక్యుములేట్ అంటే గుమిక్కూడడం, అక్యుములేట్ అంటే ప్రోగు కావడం, అక్యుములేట్ మీన్స్ ప్రోగు కావడం, కూడబెట్టడం. గ్రో అంటే గ్రో మీన్స్ వృద్ధి చెందడం. ఇప్పుడు నాకు ఎప్పుడు డబ్బులు ఏమైంది? కూడబెట్టినానా, గ్రో అయిందా? నేను కూడబెట్టలా, నాకు అది గ్రో అయింది. 10,000 అనేది నాకు 12,500 అంటే నాకు పెరిగింది. ఇక్కడ ఆన్సర్ నాకు ఏమవుతుందంటే గ్రో అని అర్థం. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? గ్రో అవుతుంది. దెన్ 43 లక్వాషియస్. సో లక్వాషియస్ నాకు లక్వా. సో లక్వా అంటే మీనింగ్ ఏమంటే టంగ్ అని అర్థం. సో లక్వా మీన్స్ టంగ్ అని అర్థం. సొలిలక్వి సోలో అంటే సింగిల్, లాక్ అంటే టాక్ అంటే తనలో తానే మాట్లాడుకుంటే దట్ ఈస్ కాల్డ్ సొలిలక్వి అంటాం. లక్వాషియస్ అంటే ఊరికి గడగడ మాట్లాడుతూనే ఉంటాడు, నాన్ స్టాప్ టాకర్. దాంట్లో మీనింగ్ ఉండదు, పాడు ఉండదు, ఎదురు వ్యక్తి తింటున్నాడా ఈనాడా అర్థం సంబంధాలు మాట్లాడుతూనే గడ మాట్లాడుతూ ఉంటాడు. సో అటువంటివన్నీ ఉంటాం. లక్వాషియస్ అంటే వాగ్దాటి. సో లక్వాషియస్ మీన్స్ వాగ్దాటి. టాకేటివ్, స్లో, కంటెంట్, అన్క్లియర్ అంటే ఏమి? అస్పష్టంగానా, స్లో అంటే నెమ్మదిగా మాట్లాడుతున్నాడా, కంటెంట్ అంటే తృప్తి, ఇష్టమా. కాబట్టి లక్వాషియస్ అంటే మీనింగ్ నాకు ఉంది టాకేటివ్ పర్సనాలిటీ. ఏం తప్ప వాడు వాగుతూనే ఉంటాడు, వాగుతూనే ఉంటారు. తలనొప్పి నాకు రా. సో తలనొప్పి నాయాలు, వాగుతూనే ఉంటాడు, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని ఏమంటాం? అటువంటి పర్సనాలిటీని నేను లక్వాషియస్ లేదా టాకేటివ్ అంటాం. లక్వాషియస్ ఆర్ టాకేటివ్ అంటాం. దెన్ 44 విండిక్టివ్. సో విండిక్టివ్. ఓకే, డిక్ట్ అంటే చెప్పడం, డిక్ట్ అంటే చెప్పడం. రే నువ్వు నన్ను పలానప్పుడు మోసేది నేను చూడు సంపుత నరుగుతా అని చెప్పించడం అంటే పగ తీర్చుకోవడం. సో డిక్ట్ అనేది చెప్పించేయడం. ఓకే, పగ తీర్చుకోను. మీరేం చేయాలంటే విండిక్టివ్లో డిక్ట్ పెట్టుకోండి. డిక్టో అంటే చెప్పేవాడు, డిక్టేటర్ అంటాం, డిక్షనరీ అంటాం, అవునా కదా. సో డిక్టో అంటే టు సే అని అర్థం. కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేను పగ తీర్చుకుంటాను చెప్తున్నాడు, నీ మీద నేను పగ తీర్చుకుంటాను చెప్తున్నాడు. కాబట్టి ఇండిక్టివ్ అంటే పగ తీర్చుకోను. వాంటింగ్ ఆర్ ట్రయింగ్ టు హర్ట్ సంబడి వితౌట్ గుడ్ రీజన్. ఒక వ్యక్తిని హర్ట్ చేయడం. ఓకే, మరి దీంట్లో ఎగ్జాక్ట్ సినానిమ్ మనకి ఏమవుతుందో చూద్దాం. మరి ఇమాజినేటివ్ అవుతుందా, అక్యుజేటివ్ అవుతుందా, కంటెంట్ అవుతుందా, అగ్రెసివ్నెస్ అవుతుందా? ఇక్కడ చూస్తే మనకు కరెక్ట్గా మనకు ఒక పదం ఏం లేదు. కంటెంట్ అంటే యాక్చువల్గా మీనింగ్ ఏమంటే సాటిస్ఫాక్షన్ అర్థం. కంటెంట్ అంటే సాటిస్ఫాక్షన్. ఇమాజినేటివ్ అంటే ఊహించుకోవడం. అక్యుజేటివ్ అంటే నిందారోపణ. అగ్రెసివ్ అంటే దూకుడుగా ఉండడం. మరి యాక్చువల్ చెప్పాలంటే విండిక్టివ్ అంటే వాట్ ఇస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ విండిక్టివ్? పగ
పగ తీర్చుకోను. బట్ చూస్తే ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడ కూడా వర్డ్ అనిపించాల. సో దీనికి ఎగ్జాక్ట్ వర్డ్ సినానిమ్స్ ఏమవుతుంది, నాకు మెలేసియస్ అవుతుంది. మాల్ అంటే బ్యాడ్, సో మెలేసియస్ అవుతుంది. పగ తీర్చుకోవడం. ఓకే, వెంజిఫుల్, వెంజెన్స్ అవుతుంది, రిజెంట్ఫుల్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు కరెక్ట్ మీనింగ్ లేదు కాబట్టి దీనికి మీనింగ్ ఏమవుతుంది, నాకు మెలేసియస్ అవుతుంది. ఇక్కడ మనకు అది లేదు యాక్చువల్గా. కొన్నిసార్లు ఎగ్జామినేషన్ బిట్ అడిగారు, కానీ అటువంటిప్పుడు మనకు మార్క్ అనేది యాడ్ అవుతుంది. కరెక్ట్ పడదాం ఇక్కడ మనకు లేదు. దెన్ 45 poignant. ఓకే, poignant. ఓకే, poignant మీన్స్ పెయిన్ఫుల్లీ అఫెక్టింగ్ ద ఫీలింగ్స్, బాధాకరమైనటువంటి అని అర్థం. ఓకే, poignant అంటే ఏమండి, poignant మీన్స్ బాధాకరమైన, పెయిన్ఫుల్లీ అఫెక్టింగ్ ది ఫీలింగ్స్. పెయిన్ఫుల్లీ అఫెక్టింగ్ ద ఫీలింగ్స్ ఈజ్ కాల్డ్ poignant. మీన్స్ షోవినా, సిల్లీనా, సాడా, స్నాబిషా. ఓకే, మరి poignant అంటే ఏం చెప్పినాం, బాధాకరమైనటువంటిది అని చెప్పడం జరిగింది. షోవి అంటే మీ షో చేయడం అంటే చూపించదంతా, నాకు ఇంత బంగారు ఇందిరా, ఇది గొప్పనిరా అని. షోవి అంటే ఆడంబరమైనటువంటి అని అర్థం. సిల్లి మ్యాటర్, అదే నథింగ్ సిల్లి మ్యాటర్ అంటాం. స్నాబిష్ అంటే ఏమంటే ఒకరికంటే అధికులమైన భావన. మన స్నాబిష్ అంటే వెరీ ఇంపార్టెంట్ వర్డ్ మిత్రమా, వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఒకరికంటే నేను ఎక్కువ అనే భావనను ఏమంటాం మనం, స్నాబిష్ అంటాం. దాని సాడ్ అంటే బాధాకరమైన. ఇప్పుడు చెప్పండి, సో poignant అంటే చెప్పినా మనం బాధాకరమైన. సో మీనింగ్ నాకు ఏమవుతుంది, సినానిమ్ ఏమవుతుంది, నాకు సాడ్ అవుతుంది. దెన్ 46 querulous. ఓకే, querulous క్వశ్చన్, క్వరీ. వాట్ మీన్ క్వరీస్, ప్రశ్నార్థకం. దీంట్లో తప్పు ఏదో క్వరీ ఉందంటే ఇది నేను చేయలేను, దీంట్లో ఏదో నాకు సందేహంగా ఉంది అని చెప్పేది క్వరీ వేయడం. కాబట్టి క్వెరీలెస్లో క్వరీ ఉంది. క్వరీ అంటే ఏమంటే ప్రశ్న వేసుకోవడం, ప్రశ్నార్థకం. ఆఫెన్ కంప్లైనింగ్. ఓకే, కాబట్టి క్వెరీలెస్లో ఒక క్వరీ గుర్తుపెట్టాను. క్వరీ అంటే ఏమంటే నాకు దీంట్లో కొంచెం తప్పు అనిపిస్తుంది, దీనికి వివరణ ఇవ్వు అని క్వరీ, ప్రశ్న వేయడం అనమాట. దట్ ఈజ్ కాల్డ్ క్రిటికలా, క్యూరియసా, కంప్లైనింగా, అంబిగ్యూషా. మంచి పదాలు మీద చాలా మంచి పదాలు ఉన్నాయి ఇక్కడ చూస్తే నాకు అంబిగ్యూస్. అంబి అంటే మీ మీనింగ్ బోత్ అని అర్థం. ఓకే, సో అంబి మీన్స్ బోత్. సో అంబిగ్యూస్ అంటే నాట్ క్లియర్ అని అర్థం. సో అంబిగ్యూస్ స్టేట్మెంట్ అంటే ఇది నాకు సరిగ్గా అర్థం కావడంలే, అట్లన్నా ఇట్లనా, ఆ పక్క గట్ట ఈ పక్క గట్ట అని చెప్పడమే అంబిగ్యూస్. డోల్డ్రమ్స్ లాగా. అంబిగ్యూస్ అంటే నాట్ క్లియర్ స్టేట్మెంట్. సో నాట్ క్లియర్ అంటే వేగ్ స్టేట్మెంట్, వీ కెన్ సే వేగ్ స్టేట్మెంట్, నాట్ క్లియర్ స్టేట్మెంట్, వేగ్ స్టేట్మెంట్ అని అంబిగ్యూస్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ క్యూరియస్ అంటే క్యూరియాసిటీ అంటే ఆతృత, తెలుసుకునే ఆతృత, క్యూరియాసిటీ. సో అది కూడా కాదు. క్రిటికల్ అంటే విమర్శించడం, క్రిటిక్ అంటే విమర్శించుకోవడం. సో క్రిటిక్ మీన్స్ విమర్శించడం. కంప్లైనింగ్, సో కంప్లైనింగ్ అంటే ఫిర్యాదు చేయడం. సో నాకు ఆన్సర్ ఏమవుతుంది, నాకు కంప్లైనింగ్ అవుతుంది. ఎందుకంటే క్వెరీలెస్ అంటే ప్రశ్నించడం, కాబట్టి కంప్లైనింగ్ చేయడం అంటే ఫిర్యాదు చేయడాన్ని మనం ఏమంటామంటే క్వెరీలెస్ ఆర్ కంప్లైనింగ్ అని అనడం జరుగుతుంది.